Dear student, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today we discussing topic is the third year, 5th semester, 5th B paper. Is the plant ecology and phytogeography. In that 5 units are there. Now we are discussing topic is the first unit, elements of ecology. In that, what is the ecology, definitions, branches of ecology and significance and factors of the ecology. అంటే ఇకాలజీ అంటే ఆవరణ శాస్త్రము అని చెప్తాం. ఆవరణ శాస్త్రము ప్లాంట్ ఇకాలజీ వృక్ష ఆవరణ శాస్త్రం గురించి వివరించడం జరుగుతుందన్నమాట. దీనిలో ఎలిమెంట్స్ ఆఫ్ ఇకాలజీ, ఇకాలజీలో ఉండేటటువంటి ఆవరణ శాస్త్రంలో ఉండేటటువంటి అంశాలు ఏంటి. నేను ఈ లెసన్ చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫాలో ద నోట్స్, సీ ద స్క్రీన్ అండ్ లిజన్ ద మై లెసన్. దట్ టైమ్ యూ కెన్ అండర్స్టాండ్ ద total topic. Now ecology means avarna shastramu. The term ecology was first proposed by a zoologist H. Reiter in 1868. The term ecology was coined by combining two Greek words. That is the oikos. Oikos means house or dwelling place, and logos means study of, denote such relationship between the organisms and their environment. ఇక్కడ మనకి రిటైర్ అనేటటువంటి అతను మనకి మొట్టమొదటిసారిగా ఇకాలజీ అనేటటువంటి వర్డ్ని ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఇకాలజీ అనేటటువంటి పదాన్ని మనకి రెండు గ్రీక్ పదాల కలయిక వల్ల ఏర్పడడం జరిగింది, ఓకైస్ అండ్ లాగస్. అంటే ఇల్లు గురించి స్టడీ చేసేటటువంటిది అని అర్థం వస్తుంది. అంటే ఇల్లు అంటే మనకి ఇక్కడ ఎర్త్ గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రం కింద మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ ఇకాలజీ లోపల రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్, అంటే లివింగ్ కండిషన్స్కి నాన్ లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి వాటికి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్ని, వాటి యొక్క సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. డిఫరెంట్ సైంటిస్ట్స్ ఆర్ గివెన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎర్నెస్ట్ హెకెల్ అనే అతను 1886 లోపల ఇకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది రెసిప్రోకల్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్స్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎన్విరాన్మెంట్కి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్ గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రం కింద చెప్పడం జరిగింది. అలాగే వార్మింగ్ ఇన్ 1895 ఇకాలజీ వాజ్ ద స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ రిలేషన్ టు దేర్ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణంలో ఉన్నటువంటి అంటే ఆర్గానిజమ్స్ జీవులు నివసిస్తాయి కదా, జీవులు నివసించే వాటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గురించి స్టడీ చేసేటటువంటిది అనమాట. అంటే దాంతో వాటికి ఉన్న అనుబంధాన్ని. ఫ్రెడరిక్ క్లెమెంట్స్ ఇన్ 1916 ఇకాలజీ టు బి ద సైన్స్ ఆఫ్ కమ్యూనిటీస్, అంటే ఒక సముదాయం కింద చెప్పడం జరిగింది, సైన్స్ ఆఫ్ కమ్యూనిటీస్. చార్లెస్ ఎల్టన్ ecology defined as the scientific natural history concerned with the sociology and economics of animals. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి ప్రకృతి యొక్క చరిత్రకు సంబంధించి, అలాగే ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మొక్కలు, అలాగే జంతువులు, అంటే ఆర్థికపరమైనటువంటివి మొక్కలు జంతువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. Adam ecology as the structural and function of nature. ఓడమ్ అనే అతను అంటే ఈ ఇకాలజీ అనేటటువంటిది
నిర్మాణాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి భాగం కింద, అంటే ప్రకృతిలో ఒక భాగం కింద చెప్పడం జరిగిందన్నమాట. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్, అంటే ప్రకృతి యొక్క నిర్మాణము, దాని యొక్క విధి గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే చార్లెస్ జేకబ్స్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ దట్ డిటర్మైన్ ద అబౌండెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే మన శాస్త్రీయంగా ఈకాలజీ అంటే శాస్త్రీయ పరంగా చెప్పేటటువంటి నిర్వచనం ఏంటంటే, ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి జీవులు అవి ఏ విధంగా విస్తరించి ఉన్నాయి ఆ ప్రాంతం లోపల అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఈకాలజీ కింద చెప్పడం జరిగిందనమాట. Thus, this ecology seeks to determine the effects of environmental factors on the growth, distribution and migration of the organisms. అంటే ఎవరు ఏం చెప్పినా ఇది ఈకాలజీ అనేటటువంటిది, ఆవరణ శాస్త్రం అనేటటువంటిది జీవుల యొక్క పెరుగుదల మీద, వాటి విస్తరణ మీద, అంటే దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సరౌండింగ్ రీజియన్స్, అంటే అవి ఎక్కడెక్కడైతే గ్రో అప్ అవుతున్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి, అలాగే మైగ్రేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అంటే అవి ఆహారపు అలవాట్లను బట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి. అలాంటి జీవుల గురించి, వాటి మీద ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైటు, టెంపరేచరు, ప్రెసిపిటేషన్ అని చెప్పేసి ఉంటాయి. వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఈకాలజీలో మనం స్టడీ చేస్తామన్నమాట. నెక్స్ట్, బ్రాంచెస్ ఆఫ్ ఈకాలజీ, అంటే ఈకాలజీకి సంబంధించి బ్రాంచెస్ ఏమి ఉన్నాయి. బేస్డ్ ఆన్ టాక్సానమిక్ ఎఫినిటీస్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ ఈకాలజీ ఇట్ హ్యాస్ బీన్ సబ్డివైడెడ్ ఇంటూ 2 types, ప్లాంట్ ఈకాలజీ అండ్ యానిమల్ ఈకాలజీ. అంటే మనకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి జంతు సముదాయానికి సంబంధించిన దాన్ని జంతు ఆవరణ శాస్త్రం కింద, మొక్కలకు సంబంధించిన దాన్ని మొక్కల ఆవరణ శాస్త్రం కింద. అంటే జీవులు 2 రకాలు కదా, ఒకటి కదిలేటటువంటి, ఒకటి కదలలేనటువంటి. కదిలే జీవులతో వచ్చి యానిమల్ ఈకాలజీ, కదలలేనిది ప్లాంట్ ఈకాలజీ కింద అనమాట. ప్లాంట్ ఈకాలజీ ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్, అంటే ప్రకృతిలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు మొక్కలకు ఉండేటటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది. యానిమల్ ఈకాలజీ ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ యానిమల్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ జంతువులకు వాతావరణానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధం, అంటే అక్కడ పెరుగుతున్నటువంటి జంతువులు, వాటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వాటి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ బయాలజీ, ఇథాలజీ. ఎన్విరాన్మెంటల్ బయాలజీ అన్న ఇథాలజీ అన్న ఒకటే. ద రిలేషన్ బిట్వీన్ ఇకాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దే ఆర్ క్లోజ్లీ ఇంటర్డిపెండెంట్ అండ్ షేర్ ద సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే మనకి నేచర్ అనేటప్పటికి ఓన్లీ ప్లాంట్స్ ఒకటే రావు కదా, మొక్కలు జంతువులు 2 వస్తాయి. అంటే ప్రకృతి ఒడిలో మొక్కలు జంతువులు కూడా 2 ఉంటాయి. వాటి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్, అట్ ది సేమ్ టైం వాటి యొక్క వాటి పెరుగుదల మీద, వాటి డిస్ట్రిబ్యూషన్ మీద వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఎన్విరాన్మెంటల్ బయాలజీ కింద మనం చెప్పుకుంటాం. బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని, ఇందాకేమో టాక్సానమిక్ ఎఫినిటీస్ బేస్ చేసుకుని చెప్పాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఈకాలజీ బేస్డ్ ఆన్ దట్ divided into 2 types. First one is the etecology and syncology. Etecology మరియు syncology అనేటటువంటిది. Etecology, the study of individual plant and animal species or its population in relation to the habitat in which it grows. The individual species are the units of study. Hence, etecology is also known as ecology of individuals.
అంటే ప్రకృతిలో ఉండేటటువంటి ఇండివిజువల్ ప్లాంట్ అంటే ఒక జాతికి సంబంధించినటువంటి మొక్కలై ఉండొచ్చు, లేదా ఒక మొక్కకు సంబంధించి అయి ఉండొచ్చు. అది జంతువులైనా ఉండొచ్చు, మొక్కలైనా ఉండొచ్చు. అంటే ఓన్లీ సింగిల్ ఇండివిజువల్ ప్లాంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్పీసీస్ దానికి సంబంధించి ఉండొచ్చు. అంటే వాటికి ఆ జీవి అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేట్ ఆవాసం అంటాం, దాంతో ఎలాంటి రిలేషన్షిప్ను కలిగి ఉన్నదనే విషయాన్ని దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఎటకాలజీ అంటాం. అలాగే సింకాలజీ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ రిలేషన్ టు దేర్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద structure and development and course of distribution of plants and animals community. It is also known as biosociology or biosynology అంటాం. అంటే ఇక్కడ ఒక కమ్యూనిటీలో ఉండేటటువంటి జీవులు, ఇందాకైతే ఎటకాలజీలో ఓన్లీ సింగిల్ స్పీసీస్ ఆర్ సింగిల్ మెంబర్ దానికి సంబంధించి అన్నాము. ఇక్కడైతే ఒక కమ్యూనిటీలో ఒక సముదాయంలో ఉన్నటువంటి జీవుల వాటి యొక్క జీవన విధానము అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులతో ఏ విధంగా ముడిపడి ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, ఈ మొక్కలు జంతువులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఆ కమ్యూనిటీ లోపల అనే విషయాన్ని స్టడీ చేసేది సింకాలజీ అన్నమాట. నెక్స్ట్ ఫైటోసోషియాలజీ, ద స్టడీ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీస్. అంటే ఓన్లీ ప్లాంట్ కమ్యూనిటీకి సంబంధించి మొక్కల సముదాయాన్ని గురించి స్టడీ చేసేటటువంటిదే. ఫైటోజియోగ్రఫీ, ద స్టడీ ఆఫ్ ప్లాంట్ ఇకాలజీ మెర్జెస్ విత్ ప్లాంట్ జియోగ్రఫీ. అంటే ఏ భూభాగం లోపల అంటే విత్ విచ్ ప్లేస్, టెంపరేట్ జోన్, ట్రాపికల్ జోన్ లేదా ఆల్ఫైన్ జోన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, ఆ ప్రాంతంలో పెరిగేటటువంటి ప్లాంట్స్ అనేటటువంటి that can have the which type of characters that is affected by the how to affected by the environment అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే మొక్కలు అనేటటువంటి వాటి యొక్క బార్డర్స్ని, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు ఈ విధంగా ఉంటాయి, ఈ ప్రాంతంలో అంటే ట్రాపికల్ ప్లాంట్స్ అంటాం, టెంపరేట్ ప్లాంట్స్ అంటాం. అంటే ఆ మొక్కలు సంథింగ్ స్పెషల్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద ఫైటోజియోగ్రఫీ. అంటే భూమి మీద మొక్కలు ఏ ప్రాంతంలో విస్తరించున్నాయో తెలియజేసేటటువంటిదే ఫైటోజియోగ్రఫీ. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇకాలజీ బ్రాంచెస్. అంటే ఇవే కాకుండా ఇంకా స్పెషలైజేషన్ జరిగినట్టు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటి? హ్యాబిటేట్ ఇకాలజీ. హ్యాబిట్ అంటే ఆవాసం, అంటే లివింగ్ రీజియన్, ఎక్కడ అయితే అది పెరుగుతుందో ఆ ప్రాంతం అన్నమాట. స్టడీ ఆఫ్ హ్యాబిటేట్స్ అండ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ఆర్గానిజం లివింగ్ దేర్. అంటే ఆ ఆవాసం అంటే ఎలా ఉంది, దాని యొక్క ప్రభావం అక్కడ నివసిస్తున్నటువంటి జీవి మీద ఎలా ఉంది అనేటటువంటిది దీనిలో చూడవచ్చు. డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ హ్యాబిటేట్ include freshwater ecology, desert ecology, forest ecology, grassland ecology, cropland ecology, marine ecology. అంటే మనకి హ్యాబిట్, నేచర్లో ఉన్నటువంటి హ్యాబిటేట్స్ ఉన్నాయి కదా, హ్యాబిటేట్ యొక్క కండిషన్ బట్టి మనం ఇన్ని రకాలుగా చెప్పవచ్చు. అంటే వాటర్ బాడీస్ అనుకోండి, అందులో మళ్ళీ ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, అంటే మనకి రివర్స్ పాండ్స్లో ఉండేది ఫ్రెష్ వాటర్, అందువల్ల ఫ్రెష్ వాటర్ ఇకాలజీ కింద. డిజర్ట్, జీరోఫైటిక్ కండిషన్స్ ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఉండేటటువంటి మొక్కలు ఏ విధంగా ఉంటాయి అనేది. ఫారెస్ట్ రీజియన్. నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్, గడ్డి జాతులకు సంబంధించినటువంటి ఇకాలజీకి. క్రాప్ ప్లాంట్స్, మన పంట మొక్కలు ఉండేటటువంటి దానికి సంబంధించి. మెరైన్, సాల్ట్ వాటర్ కంటైనింగ్ రీజియన్స్. అంటే వాటి గురించి ఒక్కొక్క దాని గురించి విడిగా కూడా మనం చదువుకోవచ్చు అనమాట. దాన్ని హ్యాబిటేట్ ఇకాలజీ. ఆవాసం అంటే వేర్ ఈజ్ ద లివింగ్, అంటే వేర్ ఈజ్ ద ఆర్గానిజం లివింగ్ ఇన్ దట్ కండిషన్, హౌ టు ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గానిజం అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఆర్గానిజం అనే దాని గురించి హ్యాబిటేట్ ఇకాలజీలో మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ పాపులేషన్ ఇకాలజీ, అంటే జనాభా ఆవరణ శాస్త్రం అని చెప్పేసి చెప్తూ ఉంటాం.
స్టడీ ఆఫ్ ఇంటర్రిలేషన్షిప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ ఏ సింగిల్ స్పీసీస్. ఒక జాతికి సంబంధించినటువంటి మొక్కల సముదాయము వాటి మీద ఆ వాతావరణ ప్రభావము ఏ విధంగా ఉంటుందనే దాన్ని ఇందులో స్టడీ చేయొచ్చు అనమాట. స్టడీ ఆఫ్ ఇంటర్రిలేషన్షిప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ ఏ సింగిల్ స్పీసీస్ and their environment. It also includes the study of number and distribution of organisms. నెక్స్ట్ కమ్యూనిటీ ఇకాలజీ, సముదాయము అంటాం. కమ్యూనిటీ అంటే సముదాయము ఆవరణ శాస్త్రం కింద చెప్తాం. ద యూనిట్స్ ఆఫ్ స్టడీ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ స్పీసీస్. అంటే వేరు వేరు జాతులకు సంబంధించినటువంటి మొక్కల సముదాయాలు ఆ ప్రాంతంలో ఉంటాయన్నమాట. ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ అండ్ యానిమల్స్ నేమ్లీ కమ్యూనిటీస్. అంటే ఉత్తు మొక్కలు అంటే ఒక కమ్యూనిటీ లోపల ఓన్లీ ప్లాంట్సే ఉండవు కదా, వాటితో పాటు జంతువులు కూడా ఉంటాయి. అంటే వాటి మధ్యలో ఉండే రిలేషన్షిప్, హౌ టు ఎఫెక్ట్ దెమ్ అనే దాని గురించి ఇందులో స్టడీ చేయొచ్చు. ఈకోసిస్టమ్ ఇకాలజీ, ఇట్ డీల్స్ విత్ ద స్ట్రక్చర్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఇకలాజికల్ సిస్టమ్స్ ఇన్ రిలేషన్ టు స్పేస్ అండ్ టైమ్. It emphasizes the movements of energy and nutrients among the biotic and abiotic components of ecosystem. ఈకోసిస్టమ్ అంటే ఇక్కడ ఆవరణ వ్యవస్థ కింద చెప్తాం. ఆవరణ వ్యవస్థ యొక్క ఆవరణ శాస్త్రము అంటే ఆ ఆవరణ వ్యవస్థలో లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి, నాన్ లివింగ్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో ఎనర్జీ ట్రాన్స్ఫరేషన్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది, విత్ ఇన్ పర్టికులర్ టైంలో పర్టికులర్ ప్లేస్ అంటే ఏరియా లోపల ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కన్జర్వేషన్ ఇకాలజీ లేదా రిసోర్స్ ఇకాలజీ అంటాం. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, సీ, మైన్స్ ఎక్సెట్రా ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే రిసోర్సెస్ మనం ఉపయోగించుకునేటటువంటి వనరులు అంటాం. అంటే మనం వాటర్ని యూజ్ చేసుకుంటాం, యూటిలైజేషన్ జరిగి మళ్ళీ అది వర్షం రూపం లోపల ఏదో రూపం లోపల మళ్ళీ గ్రౌండ్ పార్ట్కి రీచ్ అవుతుంది, మళ్ళీ దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. అంటే ఇది రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటాం కొన్ని మనం తర్వాత. అంటే ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అన్న అంటే మనకి తిరిగి ఏర్పడేటటువంటివే మ్యాక్సిమం. అంటే ల్యాండ్ అయి ఉండొచ్చు, వాటర్ అయి ఉండొచ్చు, ఫారెస్ట్ అయి ఉండొచ్చు, సీ, మైన్స్. అంటే ఇవన్నీ కూడా మనుషులకు ఉపయోగపడేటటువంటి రిసోర్సెస్. ప్రొడక్షన్ ఇకాలజీ అంటే ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆవరణ శాస్త్రం కింద చెప్తాం. ఇట్ ఈస్ ఎ న్యూ బ్రాంచ్డ్ విత్ ద గ్రాస్ అండ్ నెట్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఈకోసిస్టమ్స్ లైక్ ఫ్రెష్ వాటర్, అగ్రికల్చర్ ఎక్సెట్రా, so that proper management is possible to get maximum yield. అంటే ఈ ప్రొడక్షన్ ఎకాలజీలో అంటే ఉత్పత్తి ఎంత జరిగింది. ఇప్పుడు మనం క్రాప్ ప్లాంట్ వేస్తాం అంటే క్రాప్ వేస్తున్నాం రైస్, హౌ మచ్ yield ఈజ్ కమింగ్ ఫ్రమ్ దట్ రీజియన్ అని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తాం కదా. అంటే అందులో మొక్క ఉత్పత్తి చేస్తుంది, అది ఎంత వినియోగించుకుంది, ఎంత ఉత్పత్తి చేసింది, అంటే అది ఉత్పత్తి చేసిన దాంట్లో ఎంత వినియోగం జరిగి మిగిలింది ఏంటి అనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈకలాజికల్ ఎనర్జెటిక్స్. ఇట్ ఈస్ ఏ రీసెంట్ బ్రాంచ్ డీలింగ్ విత్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఫ్లో ఇన్ ద ఆర్గానిజమ్స్ విత్ ఇన్ ద ఈకోసిస్టమ్. అంటే ఎనర్జీకి సంబంధించి అంటే శక్తి అంటాం. మనకు సోలార్ ఎనర్జీ అనేది బేసిక్. ఆ సోలార్ ఎనర్జీని ఒక ట్రోపికల్ లెవెల్ నుంచి ఇంకో ట్రోపికల్ లెవెల్కి అంటే మొక్కల నుంచి జంతువులకి, జంతువుల నుంచి వాటిని తినే ఇంకో జంతువులకి లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్కి ఫైనల్గా అది ఏదో ఒక రూపం లోపల ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి మారుతూ ఉంటుంది. అలాంటి ఎనర్జీ ఫ్లో అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఈకోసిస్టమ్ లోపల, మనం దాన్ని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అని దాని గురించి. నెక్స్ట్ సిస్టమ్స్ ఇకాలజీ. ఇట్ ఈస్ ద రీసెర్చ్ ఆఫ్ కమ్యూనిటీ డైనమిక్స్ అబ్స్ట్రాక్టెడ్ టు ఏ మ్యాథమెటికల్ లెవెల్. డేటా ఆన్ ఇకలాజికల్ ఇన్వెస్టిగేషన్ యాజ్ బీయింగ్
computerized to formulate and describe the structure and functions of ecosystem. అంటే ఇప్పుడు మనం ఏదైనా కూడా డేటా బేస్డ్గా కదా, అంటే కంప్యూటర్ బేస్డ్గా ఉండేటటువంటి క్యాలిక్యులేషన్ పార్టికల్కి సంబంధించినటువంటిది అనమాట. అంటే ఒక కమ్యూనిటీలో ఉండేటటువంటి ఉత్పత్తి సామర్థ్యము, వినియోగము, ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, హౌ టు ఎఫెక్ట్ దెమ్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మ్యాథమెటికల్ ప్రాసెస్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి, అంటే మొత్తానికి అయితే ఈకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి నిర్మాణానికి సంబంధించి అక్కడ జరిగే ఫంక్షన్ని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి బ్రాంచ్ అనమాట. నెక్స్ట్ పేలియో ఇకాలజీ. ఇది మనకి ఇట్ ఈస్ ఎ కన్సర్న్ విత్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ద పాస్ట్ జియోలాజికల్ ఎన్విరాన్మెంట్. అంటే గడిచిపోయినటువంటి కాలం లోపల ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసేటటువంటిది. ఇట్ హెల్ప్స్ టు ట్రేస్ ద గ్యాప్స్ ఇన్ ద ఎవల్యూషనరీ లైన్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే మనకు ఉన్నటువంటి జియోలాజికల్ స్కేల్ ఉంది కదా, ఆ జియోలాజికల్ స్కేల్లో ఆర్గానిజమ్స్ ఏ ఏ సమయాల్లో ఉన్నాయి, ఎక్కడ అనేటటువంటివి, అంటే ఏ ప్రాంతంలో ఆర్గానిజమ్స్ ఏ సమయంలో ఎప్పుడు ఎలా పెరిగాయి అనే విషయాన్ని దీని గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ ఇకాలజీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియోయాక్టివ్ సబ్స్టెన్సెస్ అండ్ రేడియేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. రేడియేషన్ అంటే మనకు సన్లైట్లో నుంచి వచ్చేటటువంటి వన్ ఆఫ్ ద రేస్, రేడియేషన్ ఇకాలజీ. అంటే ఈ రేడియేషన్ అనేటటువంటిది ఎలాంటి యాక్టివిటీని చూపిస్తుంది, వాతావరణం మీద ఎలాంటి పరిస్థితులను కనిపిస్తుంది. మనకి రేడియేషన్ అంటే హై ఎనర్జీ, దాని యొక్క ప్రాబ్లం అనేటటువంటిది మనకు తెలిసిందే. దానికి సంబంధించినటువంటి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది మొక్కల మీద, జంతువుల మీద అనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ఇకాలజీ. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ దేర్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇకాలజీ. సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇకాలజీ ఆవరణ శాస్త్రంకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి అన్నప్పుడు, ఇకాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఏరియాస్ ఇన్ బయాలజీ. It provides new knowledge of the interdependence between people and nature that is vital for food production, maintaining clean air and water, sustaining biodiversity in a changing climate. అంటే మనం ప్రకృతి లోపల, అంటే నేచర్ లోపల ఉండేటటువంటి జంతువులు కానీ, మనుషులు కానీ, మొక్కలు కానీ, వాటి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్, అవి ఏ విధంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు, అంటే ప్రకృతి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నారు. అంటే మనకి ఏంటి, దేనికోసం ఆధారపడతాం, ఫుడ్ కోసం మేజర్గా. మొక్కలు అనేటటువంటివి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దట్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ రిమైనింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్. దట్ ఈజ్ యూటిలైజ్డ్ బై హెర్బివోర్స్ అండ్ నెక్స్ట్ అండ్ కార్నివోర్స్. కార్నివోర్స్ అండ్ ఈటెన్ బై ద టాప్ కార్నివోర్స్. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఫుడ్ కోసమే కదా. ఫుడ్ ప్రొడక్షన్ మెయింటైనింగ్ అంటే ఏ విధంగా మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం క్లీన్ ఎయిర్ అండ్ వాటర్, అంటే గాలి అనేటటువంటిది ఎలా ప్యూరిఫై అవుతుంది, అంటే మొక్కలేమో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కదా ఫోటోసింథసిస్ ప్రాసెస్ లోపల, ఆ విధంగా ఎయిర్ క్లీన్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వాటర్, మనకి ఎవాపరేషన్ అయినటువంటి వాటర్ మొక్కల ద్వారా నీ భూగర్భంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది అబ్జార్ప్షన్ జరిగి ఎవాపరేషన్ అనేటటువంటిది ప్రాసెస్ ద్వారా, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా అది ఎన్విరాన్మెంట్లోకి రీచ్ అయ్యి మళ్ళీ క్లౌడ్స్ కింద ఫార్మేషన్ జరిగి మళ్ళీ నేలను రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సస్టైనింగ్ బయోడైవర్సిటీ, సుస్థిరమైనటువంటి జీవ వైవిధ్యాన్ని కలిగినటువంటి, అంటే ఈ జీవుల మీద వాతావరణం పరిస్థితులు అంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ ఇకాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఇలాంటి నాలెడ్జ్ని, జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. నెక్స్ట్ మ్యాన్ కైండ్ ఈజ్ ద గ్రేట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇకాలజీ ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రాబ్లమ్స్
of environmental pollution, overpopulation, human survival, pest control and conservation of natural resources. ఇంకా మనిషికి సంబంధించి అంటే ఇకాలజీ అనేటటువంటిది మన వాతావరణంలో ఉండేటటువంటి పొల్యూషన్ని, కాలుష్యాన్ని ఏ విధంగా, అందులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని, ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, అది అధిక జనాభా పెరగకుండా చేయాల్సినటువంటి దానికి సంబంధించి దాని సమస్యల్ని, అలాగే హ్యూమన్ సర్వైవల్ మనిషి ఎక్కువ కాలం జీవించి ఉండడానికి, పెస్ట్ కంట్రోల్ అంటే మొక్కల మీద మనుషులకి రోగాలు వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి, కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకృతిలో ఉండేటటువంటి వనరులు తరిగిపోకుండా కాపాడుకోవడానికి మనిషికి ఈ ఇకాలజీ అనేటటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్, ఆల్ బయాలజికల్ రీసెర్చెస్ and meaningful and significant only when they relate to the individual organisms growing in its natural habitat. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి జీవులు ఏ విధంగా వాటి హ్యాబిటేట్స్ లోపల అంటే ఆవాసం లోపల పెరుగుతున్నాయి, ప్రతి ఒక్క ఆర్గానిజము దాని గురించి రీసెర్చ్ అంటే పరిశోధన చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక జీవి ఇంకో జీవితో ఎలాంటి రిలేషన్షిప్ని కలిగి ఉంది, ఆ రిలేషన్షిప్కి మీనింగ్ ఏంటి అనేది దీన్ని మనం ఇకాలజీ ద్వారా స్టడీ చేయొచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇకాలజీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ హౌ అవర్ యాక్షన్స్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. అంటే మనిషి వల్ల వాతావరణం అనేటటువంటిది ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాము. It shows the individual the extent of damage we cause to the environment. అంటే ప్రకృతిని నాశనం చేస్తున్నాం కదా పొల్యూషన్ ద్వారానో లేకపోతే ఇంకేదే ద్వారా. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇకాలజీ హ్యాస్ లెడ్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ద ఎన్విరాన్మెంట్. అంటే ప్రకృతి మరియు నేల అనేది పాడైపోతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఆల్సో లెడ్ టు ద ఎక్స్టింక్షన్ అండ్ ఎండేంజర్మెంట్ ఆఫ్ సర్టెన్ స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్, వైట్ షార్క్స్, మమ్మోత్స్. అంటే ఇవి మనకి మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల ఇవన్నీ కూడా డిజపియర్ అయిపోయాయి మనకి. ద స్టడీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్గానిజమ్స్ హెల్ప్స్ us టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఎనీ డ్యామేజ్ అండ్ డేంజర్. అంటే వాటిని మనం కాపాడుకోవడం కోసం ఈ ఇకాలజీ ఉపయోగపడుతుంది మనకి. రిసోర్స్ అలోకేషన్. With the knowledge of ecology, we are able to know which resources are necessary for the survival of different organisms. Lack of ecological knowledge has led to scarcity and deprivation of these resources, leading to competition. అంటే ఏ వనరు ఏ ఆర్గానిజంకి ఉపయోగపడుతుంది అంటే అది బ్రతకడానికి అది ఉపయోగపడుతుందా లేదా, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి వాటికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనకి ఈ ఈకలాజికల్ నాలెడ్జ్ అనేది లేకపోయి ఉంటే దాని గురించి మనం స్టడీ చేయలేం. అలాగే రిసోర్సెస్ అంటే ఈ రిసోర్సెస్ అనేటటువంటి ఓవర్ కన్జంప్షన్ జరిగిపోయినా అసలు లేకపోయినా వీఆర్ అండర్గో ద కాంపిటీషన్ ప్రాసెస్. అంటే ఒక వస్తువు మీద ఇద్దరు ముగ్గురు ఆధారపడాల్సి ఉంటుందన్నమాట. అంటే కాంపిటీషన్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే రిసోర్సెస్ని ఎక్కువగా వాడేసిన అంతరించిపోయినట్లయితే. ఎనర్జీ కన్జర్వేషన్. ఆల్ ఆర్గానిజమ్స్ రిక్వైర్ ఎనర్జీ ఫర్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే ప్రతి ఆర్గానిజము దాని యొక్క పెరుగుదలకు అభివృద్ధి కోసము శక్తి అనేది అవసరం అవుతూ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఇకలాజికల్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు ద ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే మనకి ఈ ఆవరణ శాస్త్రం గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ ఎనర్జీని ఉపయోగించేయడం వలన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సచ్ యాజ్ లైట్, న్యూట్రిషన్ అండ్ రేడియేషన్ లీడింగ్ టు ఇట్స్ డిప్లీషన్. అంటే మనకి ఈ వనరులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే లైట్ నుంచి ఎనర్జీ వస్తుంది, న్యూట్రిషన్ నుంచి ఎనర్జీ వస్తుంది, రేడియేషన్ నుంచి ఎనర్జీ వస్తుంది. ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ ఇకలాజికల్ రిక్వైర్మెంట్స్ ప్రివెంట్స్ ద అన్నెసెసరీ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, thereby conserving energy or future purpose.
అంటే వేస్ట్గా ఎనర్జీని ఉపయోగించకుండా కన్జర్వ్ చేసుకోవాలి, అంటే ఫ్యూచర్లో జనాలకి ఉపయోగపడేలాగా. ఈకో ఫ్రెండ్లీనెస్. ఈకాలజీ ఎంకరేజెస్ harmonious living within the species and the adoption of a lifestyle that protects the ecology of life. అంటే ఈకాలజీ ఎంకరేజెస్ ద హార్మోనియస్, అంటే ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్నెస్ అనేది లేకుండా, అంటే లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి జీవుల మీద ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది లేకుండా వారి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద ఈకాలజీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈకాలజీ. మనం ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో కాదు. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ద లైట్ అండ్ టెంపరేచర్, సాయిల్, బయోటిక్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ద టోటల్ ఫ్యాక్టర్స్. హౌ టు ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే దాని గురించి మనం ఇందులో స్టడీ చేసుకోవచ్చు. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ ద లైట్. మనకి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కేటగిరీలో సిలబస్లో అడిగింది లైట్ అండ్ టెంపరేచర్. మనం నౌ డిస్కసింగ్ ద టాపిక్ ఈజ్ ద లైట్. లైట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మనకి ఉదయం తెల్లవారిందని చెప్పేటటువంటిది ఏంటి, మనకి సన్లైట్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది, ఫోకస్. ఆ లైట్ని బట్టే మనకి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ లైట్ లేకపోతే మనం బ్రతకలేము. అంటే ఫోటోసింథసిస్, మొక్కలు అనేటటువంటి ఫోటోసింథసిస్ జరుపుకోలేవు. అవి జరుపుకోకపోతే ఫుడ్ ప్రొడక్షన్ జరగదు. ఫుడ్ ప్రొడక్షన్ జరగకపోతే వీ కెనాట్ టేకెన్ యాజ్ ఎ ఫుడ్ అండ్ సమ్ ఆఫ్ క్లాత్స్. అలాగే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి మెటీరియల్ ఉండదు, అంటే ఏ వర్క్ జరగదన్నమాట. అందువల్ల లైట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డిటర్మైనింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వెజిటేషన్. మొక్కలు అనేటటువంటివి పెరగడానికి, వాటి అభివృద్ధికి లైట్ అనేది చాలా అవసరం. వాట్ ఈస్ ద సోర్స్ అన్నప్పుడు ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ that sustains all life on the earth. అంటే భూమి మీద సన్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ అనేటటువంటిది, అంటే ప్రతి దానికి కూడా సోర్సు సన్లైటే. భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులకు మెయిన్ సోర్సు సన్లైట్. ద రేడియేషన్ దట్ పెనిట్రేట్స్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఆ సన్లైట్ నుంచి వచ్చేటటువంటివి తరంగాలు అనేసి అంటాం. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అంటే విద్యుత్ అయస్కాంత తరంగాల కింద చెప్పుకుంటాము. అవి సన్ నుంచి భూమిని చేరతాయి అన్నమాట. ద వేవ్ లెంత్ బిట్వీన్ ద 390 and 700 మిల్లీమైక్రాన్స్ ఫార్మ్ ద విజిబుల్ లైట్. అంటే మన కంటికి కనిపించేటటువంటి లైటు ఏ మధ్యలో ఉంటుందంటే 390 to 700 మిల్లీమైక్రాన్స్. ఆ కాంతిని మాత్రం విజిబుల్ లైట్ అంటాం దాన్ని. అంటే మన కంటికి కనిపిస్తుంది అన్నమాట ఆ లైటు. అందులో 7 కలర్స్ ఉంటాయి, విబ్జిఆర్ అని చెప్తూ ఉంటాం కదా అది. వెన్ ఇట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ ప్రిజమ్, అంటే సన్లైట్ నుంచి వచ్చేటటువంటి ఈ రేని మనం ప్రిజమ్ గుండా పంపించినప్పుడు, అంటే ఒక ఘనాకారంలో ఉండేటటువంటి క్రిస్టల్ లాగా ఉండేటటువంటి స్ట్రక్చరు దాని గుండా పంపిస్తే ఇట్ ఈస్ డిస్పర్స్డ్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఎగ్జిబిటింగ్ 7 డిఫరెంట్ కలర్స్ విబ్జిఆర్. ఇందాక అన్నాం కదా 7 కలర్స్ ఉండేటటువంటి, అంటే ఒక వైట్ రేని, సన్లైట్ నుంచి వచ్చేటటువంటి వైట్ రేని ప్రిజమ్ గుండా పంపించినప్పుడు అందులో నుంచి 7 కలర్స్ అనేవి డిస్పర్స్ అవుతాయి అన్నమాట. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దీస్ ఆర్ ద కలర్స్ ఇన్ ద విబ్జిఆర్. ఇక్కడ చూడండి, మీకు లైట్కి సంబంధించి ఒక డయాగ్రామ్ వేసాం. అంటే ఇక్కడ లైటు మనం ఇక్కడ 390 to 700 మిల్లీమైక్రాన్స్ అన్నాం కదా. ఇక్కడ మీకు 0 నుంచి చూపించాం.
అంటే 1కి అంటే 1 మిల్లీ మైక్రాన్కి ముందు ఉన్నటువంటి ఎనర్జీని అంతదాన్ని కూడా ఎక్స్రేస్ కింద చెప్పాం. ఆఫ్టర్ ద 1 to 300 అదే నియర్ ఆఫ్ 390 ఆ మధ్యలో ఉండేటటువంటి దాన్ని యూవీ లైట్ కింద చెప్తాం. 400 to 700 మధ్యలో ఉన్నదాన్ని విజిబుల్ లైట్ కింద చెప్తున్నాం. ఈ 700 నుంచి నియర్ ఆఫ్ 10,000 వరకు ఉండేదాన్నేమో ఇన్ఫ్రారెడ్ అని చెప్పేసి, ఆ తర్వాత 10,000 నుంచి ఇంకా ల్యాక్స్ ఇంకా అబోవ్గా ఉన్నదాన్ని రేడియేషన్ ఎనర్జీ కింద చెప్తాం. అంటే మనం ఇక్కడ 5 టైప్స్ ఎనర్జీ కింద డివైడ్ చేస్తాం. ఎక్స్రేస్ ఎనర్జీ అంటే వెరీ లో, చాలా చాలా తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉన్నటువంటిది. తర్వాత యూవీ లైట్ డేంజరస్ మనకి. విజిబుల్ లైట్ ఇది మాత్రం మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విబ్జిఆర్ అనేది 400 to 700 మధ్యలో ఉన్నది విజిబుల్ లైట్. నెక్స్ట్ తర్వాత ఉండేదాన్ని ఇన్ఫ్రారెడ్ లైట్ అంటున్నాం. తర్వాత ఉండేది రేడియేషన్ అనమాట. దిస్ ఈజ్ ద సోలార్ రేడియేషన్ స్పెక్ట్రమ్ కింద చెప్తాం దీన్ని మనం. ద క్లోరోఫిల్ అబ్జార్బ్స్ ద రేడియంట్ ఎనర్జీ అండ్ ఎఫెక్ట్ photosynthesis. The chlorophyll absorbs the radiant energy and affect photosynthesis. Only the red and blue parts of the spectrum are useful for plants. మన ఇక్కడ ఈ విబ్జిఆర్ లోపల మనకు ఉపయోగపడే లైట్ ఏంటంటే బి ఉంది కదా బ్లూ లైట్, ఆర్ అంటే రెడ్ లైట్. ఆ 2 లైట్లు మాత్రమే ప్లాంట్స్ యూస్ చేసుకుంటాయి అన్నమాట. ద వేవ్ లెన్స్ లెస్ దాన్ 390 మిల్లీ మైక్రాన్స్ ఆర్ కాల్డ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్. అంటే దానికంటే తక్కువ ఉన్నదాన్ని యూవీ లైట్ అంటామన్నాం కదా. ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ కిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ప్రోటోప్లాజం. ఈ యూవీ లైట్ వలన సెల్లో ఉండేటటువంటి ప్రోటోప్లాజం అనేది చనిపోతుంది అనమాట. ద వేవ్ లెన్స్ లాంగర్ దాన్ 700 మిల్లీ మైక్రాన్స్ ఆర్ నేమ్డ్ ఇన్ఫ్రారెడ్ కింద చెప్తాము. దే ఎఫెక్ట్ స్టెమ్ గ్రోత్ అండ్ సీడ్ జర్మినేషన్. అంటే కాండం పెరుగుదలని విత్తనం మొలకెత్తడం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అన్నమాట ఇన్ఫ్రారెడ్ అనేటటువంటిది. ద ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాండిల్ పవర్. లైట్ యొక్క బ్రైట్నెస్ని లేదా ఇంటెన్సిటీని మనం క్యాండిల్ పవర్ తోటి కొలుస్తాం. ద అమౌంట్ ఆఫ్ లైట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ క్యాండిల్ at 1 meter distance is called meter candle or lux. ఒక మీటర్ దూరం పాటు ఆ లైట్ ఫోకస్ జరిగింది అనుకోండి, దాన్ని మీటర్ క్యాండిల్ అంటాము. దాన్ని లక్స్ రూపంలో కూడా మనం మెన్షన్ చేస్తాం. ద ఇంటెన్సిటీ అండ్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కాల్డ్ ఫోటోమీటర్ ఆర్ లక్స్ మీటర్. అంటే బ్రైట్నెస్ని మెజర్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఫోటోమీటర్ లేదా లక్స్ మీటర్ అంటున్నాం. అదే వాటర్లో అయితే ఇన్ వాటర్ సచ్ డిస్క్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ది వాటర్. అంటే మన లైటు వాటర్ లోపలికి ఎంత పెనిట్రేట్ అయ్యింది అంటే ఎంత చొచ్చుకుపోయింది అనే విషయాన్ని కొలవడానికి సెచ్చి డిస్క్ని వాడతాం అన్నమాట. అంటే ఫోటోమీటర్ ఆర్ లక్స్ మీటర్ అండ్ సెచ్చి డిస్క్, దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద మెజరింగ్ ఆఫ్ ద లైట్ ఇంటెన్సిటీ అండ్ బ్రైట్నెస్. నెక్స్ట్ వాట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద లైట్ ఆన్ ప్లాంట్స్. అంటే మొక్కల మీద ఈ లైట్ అనేటటువంటిది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇదే అడుగుతూ ఉంటారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లైట్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్స్ ఆఫ్ ఆల్ హ్యాబిటేట్స్ ఇన్ మెనీ వేస్. ఫస్ట్ వన్ ఇస్ ద ఫోటోసింథసిస్. అంటే కిరణజన్య సంయోగక్రియ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్ ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ యూజ్ లైట్ ఎనర్జీ టు బిల్డ్ అప్ ఎనర్జీ రిచ్ షుగర్ మాలిక్యూల్స్. దీస్ మాలిక్యూల్స్ ప్రొవైడ్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ సోలార్ ఎనర్జీ. అంటే మనకి ఫోటోసింథసిస్ జరగాలంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే మనకి సోలార్ ఎనర్జీ అనేటటువంటిది అవసరము. ఆ ఎనర్జీ అనేటటువంటిది క్లోరోఫిల్ అంటే క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి అబ్జార్బ్ చేసుకొని షుగర్ మాలిక్యూల్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. అంటే మనకు ఉండేటటువంటి ఎనర్జీ సోర్స్ని బట్టి దట్ కెన్ ఇంక్రీజ్ దే ప్రొడక్షన్ రేట్.
On an average, actively growing land plants use only 2% of the visible spectrum in photosynthesis. అంటే సోలార్ ఎనర్జీలో ఓన్లీ 2% మాత్రమే యూజ్ చేసుకుంటుంది మొక్క. The principal wavelengths absorbed in the photosynthesis lie in the violet, blue and orange red regions. అంటే ఎక్కువగానేమో రెడ్ దగ్గర ఫోటోసింథసిస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, వైలెట్ బ్లూ దగ్గర ఫోటోసింథసిస్ రేట్ తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ రెండింటి మధ్య ఫోటోసింథసిస్ రేట్ అనేటటువంటిది అంటే ఫోటోసింథసిస్ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట కంపేరింగ్ విత్ ద రిమైనింగ్ కలర్స్. ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎట్ విచ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ జస్ట్ సఫిషియంట్ టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రెస్పిరేషన్ కాంపోనెంట్. అంటే మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లోపల మనకి షుగర్ మాలిక్యూల్స్తో పాటు ఫుడ్ మెటీరియల్తో పాటు మనకి ఎయిర్లో ఉండేటటువంటి ఆక్సిజన్ అనేటటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతుంది. రిక్వైర్మెంట్ ఆఫ్ రెస్పిరేషన్ కాంపోనెంట్ ఇట్ మీన్స్ ఆక్సిజన్. ఫుడ్తో పాటు ఆక్సిజన్ కూడా ఈ ఫోటోసింథసిస్ రేట్లో రిలీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అంటే మనకి ఫోటోసింథసిస్ రేట్ తగ్గిందనుకోండి ప్రొడక్షన్ రేట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్ కూడా డిక్రీజ్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ క్లోరోఫిల్ ప్రొడక్షన్. లైట్ ఈజ్ నెససరీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాంట్ పిగ్మెంట్స్. ఎ ప్రైమరీ రెస్పాన్స్ ఆఫ్ ద ప్లాంట్ టు లైట్ ఈజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫిల్. అంటే లైట్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి క్లోరోఫిల్ అనేటటువంటిది ప్రొడక్షన్ రేటు పెరుగుతుంది. ఒకవేళ డార్క్ లైట్ ఉందనుకోండి ప్రొడక్షన్ రేట్ తగ్గిపోతుంది మనకి. ఎందుకంటే లైట్ అబ్జార్బ్ చేసుకునేదే ప్లాంట్ లోపల క్లోరోఫిల్ కాబట్టి అది కంపల్సరీగా ఉండాలి. క్లోరోఫిల్ అనేటటువంటిది ఒక పిగ్మెంట్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ప్రొడ్యూస్ క్లోరోఫిల్ ఏ ఇన్ లైట్ అండ్ క్లోరోఫిల్ ప్రాక్టికలీ డిజపియర్స్ ఇన్ కంటిన్యూ డార్క్నెస్. అంటే ఒకవేళ కంటిన్యూగా డార్క్ కండిషన్స్ చీకటిగా ఉండిపోయింది అనుకోండి క్లోరోఫిల్ ప్రొడక్షన్ అనేది జరగదన్నమాట, అంటే తగ్గిపోతూ ఉంటుంది. హౌఎవర్ క్లోరోఫిల్ డస్ నాట్ డెవలప్ ఇన్ రెస్పాన్స్ టు లైట్ ఇన్ బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియాలో ఉండేటటువంటి అంటే మొక్కల్లో ఉండే క్లోరోఫిల్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది లైట్కి. అలాగే బ్యాక్టీరియాలో ఉండేటటువంటి క్లోరోఫిల్ లేదా ఫంగైలో ఉండేటటువంటిది, ఫంగైలో క్లోరోఫిల్ అనేటటువంటిది ఉండదు మనకి. కస్కుటా దిస్ ఈజ్ ద పారాసైట్ ప్లాంట్ అండ్ సాఫ్రోఫైట్స్ అండ్ పారాసైట్స్. అంటే ఇందులో మనకి క్లోరోఫిల్స్ అనేటటువంటి పిగ్మెంట్సే ఉండవు. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద అదర్ హోస్ట్ ప్లాంట్స్. సీడ్లింగ్ ఆఫ్ మోస్ట్ కోనిఫెర్స్, young fern fronds, some mosses and one-celled algae are other exceptions as they become green in the absence of light. అంటే మనకి నీడలో పెరిగేటటువంటి కొన్ని మొక్కలు కూడా ఉంటాయి, అందులో కూడా క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అంటే క్లోరోఫిల్ ABCDE అని చెప్పేసి రకాలు ఉన్నాయి. కొన్నిటికి మనకి లైట్తో అవసరం ఉండదన్నమాట. అంటే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వబడ్డాయన్నమాట. మొలకెత్తేటటువంటి కోనిఫెరస్ అంటే మన జిమ్నోస్పర్మ్స్ కేటగిరీకి సంబంధించింది. యంగ్ ఫెర్న్ టెరిడోఫైట్ ప్లాంట్స్, యంగ్ ఫెర్న్ ప్లాంట్స్ అంటే సమ్ మాసెస్ అంటే బ్రయోఫైట్కి సంబంధించినటువంటి కొన్ని మొక్కలు, వన్ సెల్డ్ ఆల్గే సింగిల్ సెల్ ఆల్గేకి సంబంధించినటువంటివి. వీటికి మనకి అంటే దే బికమ్ గ్రీన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. లైట్ ఆబ్సెంట్ అయిందనుకోండి మొక్కలు అనేవి మనం గ్రీన్గా ఉండవని చెప్పేసి అంటున్నాం కదా, వీటిలో ఆ రూల్ వర్తించదన్నమాట. ఎఫెక్ట్ ఆన్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. లైట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద నెంబర్ అండ్ పొజిషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అంటే క్లోరోప్లాస్ట్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవి ఎక్కువ సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి కూడా మనకి లైట్ అనేది అవసరం. ద అప్పర్ లీఫ్ యొక్క అప్పర్ లోయర్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ రిసీవ్స్ ఫుల్ సన్లైట్ హ్యాస్ లార్జర్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్. ఎందుకంటే సర్ఫేస్ రీజన్ అంటే మనం చూడండి సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యేటటువంటి లీఫ్ యొక్క భాగం లోపల గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లైన్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్. అంటే ఫ్లాట్గా ఉంటుంది లీఫ్, అందులో ఉండేటటువంటి టిష్యూ కూడా మనకి పాలిసైడ్ టిష్యూ అంటాం. నిటారుగా ఉండి అందులో క్లోరోప్లాస్ట్లు అనేవి ఒక యూనిఫామ్గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే అది ఒక లైట్ యొక్క ఎఫెక్ట్ వలన.
These chloroplasts arrange themselves in a number of layers and screen each other from the full effect of radiant energy. This reduces the amount of water loss due to evaporation. అంటే క్లోరోప్లాస్ట్లు అనేవి దగ్గరగా అంటే మనకి ఈ పాలిసెట్ టిష్యూ అనేటటువంటి సెల్స్ దగ్గరగా ప్రజెంట్ అయ్యుండి ఖాళీ అనేవి లేకుండా చేయడం వలన మనకి వాటర్ లాస్ అనేది కూడా ప్రివెన్షన్ జరుగుతుంది, ఎవాపరేషన్ జరగకుండా. In leaves of plants which grow under shade, chloroplasts are fewer in number and are arranged at right angle to the light rays, thus increasing the surface for absorption. Thus, arrangement of the plastids is typical of nearly all horizontal leaves. మనకి అంటే లైట్ ఎక్స్పోజ్ అయ్యేటటువంటి లీఫ్ లోపల ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, కానీ లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేటటువంటి భాగం ఉంటుంది కదా, దానిలో క్లోరోప్లాస్ట్లు అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. మనకి లీఫ్ చూసుకున్నట్లయితే డార్సివెంట్రల్ లీఫ్ లోపల అప్పర్ సైడ్ క్లోరోప్లాస్ట్లు ఎక్కువగా ఉంటాయి, లోయర్ సైడ్ క్లోరోప్లాస్ట్ నెంబర్ తక్కువగా ఉంటుంది. అవి కూడా ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి. దట్ ఈస్ ద వేరియేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద లైట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అంటే. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ లీఫ్ స్ట్రక్చర్. లీఫ్ యొక్క స్ట్రక్చర్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతున్నప్పుడు ద లీఫ్ అండర్గోస్ ద గ్రేటెస్ట్ మోడిఫికేషన్ యాజ్ ద రెస్పాన్స్ టు లైట్ than any other organ of the plant. Differences in the thickness of the leaf grown in the sun and shade are usually very clearly marked. Thickness of the leaf increases with the increasing light intensity. అంటే పత్రం యొక్క అంటే లీఫ్ యొక్క థిక్నెస్ అనేటటువంటి మందం అనేది లైట్ పెరిగే కొలది, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ పెరిగే కొలది దాని యొక్క థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. Light also affect the differentiation of palisade tissue and spongy tissue in the leaves. మన డార్సివెంట్రల్ లీవ్స్ చూసుకున్నప్పుడు అంటే డైకాట్ ప్లాంట్స్లో ఉండేటటువంటి డార్సివెంట్రల్ లీవ్స్ చూసుకున్నప్పుడు అప్పర్ సైడ్ ఉండేటటువంటిది పాలిసెడ్ టిష్యూ, లోయర్ సైడ్ ఉండేటటువంటి స్పాంజీ టిష్యూ. ఎందుకంటే అప్పర్ సైడ్ లైట్ ఎక్స్పోజ్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి, లైట్ని ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది కాబట్టి యూనిఫామ్గా అరేంజ్ అయ్యేటటువంటి టిష్యూ ఫార్మేషన్ జరుగుతుంది. కింద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఈజ్ ద లో, తక్కువ కాబట్టి స్పాంజీ ప్యారెన్కైమా టిష్యూ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. డిఫరెన్షియేషన్ చూపిస్తుంది. The spongy cells elongate more or less parallel to the surface due to the action of diffused light upon the chloroplast. This increases the light absorbing surface. స్పాంజీ టిష్యూ లోపల అరేంజ్ అయ్యేటటువంటి విధానం కూడా అంటే లూజీగా ప్రజెంట్ అయి ఉంటుంది స్పాంజీ టిష్యూ. అందువల్ల మనకు అక్కడ కింద వైపు ఉంటుంది కాబట్టి తొందరగా లైట్ అనేటటువంటిది పెనిట్రేట్ అవ్వదు. పెనిట్రేట్ అవ్వకపోవడం వల్ల లో నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ నుండి అబ్జార్ప్షన్ రేట్ అనేటటువంటిది కూడా తగ్గుతుంది. ఆన్ ది కాంట్రరీ ద పాలిసైడ్ సెల్స్ ఎక్స్టెండెడ్ ద లీఫ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. Hence leaves that contain excess of spongy tissue are relatively broader, while those in which polycide is more the leaves are thicker. అంటే మన లీఫ్ అనేటటువంటిది సన్లైట్ అనేటటువంటిది ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసుకునే భాగము. ఏ భాగం అయితే మనకి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ భాగం థిక్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దట్ కంటైనింగ్ ద మోర్ పాలిసైడ్ టిష్యూ, ఎక్కువగా పాలిసైడ్ స్తంభ కణజాలము అంటాము, అది కలిగి ఉంటుంది అన్నమాట. తక్కువగా లైట్ అబ్జార్ప్షన్ జరిగింది అంటే అక్కడ మనకు స్పాంజీ టిష్యూ ఉందని అర్థము. అంటే లైట్ అబ్జార్ప్షన్ రేటు తక్కువగా ఉందని అర్థం, అంటే ప్రొడక్షన్ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఎఫెక్ట్ ఆన్ స్టొమాటల్ మూమెంట్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఈజ్ రెగ్యులేటెడ్ బై లైట్. ఇన్ నియర్లీ ఆల్ ద ప్లాంట్స్ స్టొమాటా ఓపెన్ ఇన్ ద presence of light and close in dark when other conditions are favorable. When water supply becomes low, stomata may be closed even in the presence of light. అంటే మనకి లైట్ ఎక్కువగా ఉందనుకోండి స్టొమాటా ఓపెన్ అవుతుంది, లైట్ తక్కువగా ఉందనుకోండి స్టొమాటా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఫోటోసింథసిస్ రేట్ జరగదు, ఆటోమేటిక్గా స్టొమాటో క్లోజ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల లోపల వాటర్ సప్లై అనేది కూడా తక్కువగా ఉంటే స్టొమాటో క్లోజ్ అయి ఉంటుంది లైట్ ఉన్నప్పటికి కూడా. లైట్ బ్రింగ్స్ అబౌట్ ఫాస్ఫోరిలేషన్ అండ్ కన్జర్వేషన్ of starch to soluble sugar in the God cells.
The increase in the osmotic potential of the God cells lead inflow of water into the God cells. The increase in the turgidity of God cells causes the opening of the stomata. అంటే మనకు ఉండేటటువంటి రక్షక కణాలు అంటాం కదా, ద స్టొమాటల్ ఓపెనింగ్ increases the gases exchanges and also increases the rate of the transpiration during day hours. అంటే మనకి ఫోటోసిన్సిస్ రేట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా రక్షక కణాలు అంటాం గాడ్ సెల్స్ లోపల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, అందువల్ల వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, మనకి టర్జిడ్ కండిషన్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా స్టొమాటో ఓపెన్ అవుతుంది. లాస్ ఆఫ్ వాటర్ జరిగిన తర్వాత దట్ ఈస్ అండర్ గో ద క్లోజ్ కండిషన్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ ఫోటో పీరియాడిజం. The length of the daylight period to which plants are exposed is called photoperiod. It has a pronounced effect on the flowering response of the plants. On the basis of their response to photoperiods, plants are recognized into majorly 3 types: long day plants, short day plants, day neutral plants. Long day plants, which flowers when the photoperiod is in excess of certain critical minimum. అంటే 12 hours కంటే ఎక్కువగా లైట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్, పొటాటో, రాడిష్. షార్ట్ డే ప్లాంట్స్ మనకి ఇది లెస్ దాన్ క్రిటికల్ మ్యాక్సిమం 12 hours కంటే మనకు తక్కువగా లైట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిరల్స్, టొబాకో, దతూరా. అదే డే న్యూట్రల్ ప్లాంట్స్ అంటే 50-50 చాయిస్, డార్క్ 12 గంటలు ఉండాలి, లైట్నెస్ 12 గంటలు ఉండాలి. అలాగే టొమాటో, కుకుంబర్, కాటన్ ఎక్సెట్రా. The critical photoperiod varies with the species, but usually it lies between 12 and 14 hours. Critical period ni 12 to 14 hours kinda man pettukuntam. The stimulus is received by mature leaves or dormant buds and it transmitted to other parts of the plant. The photoperiodic effect is more pronounced in region away from the equator, where the day length varies very much in summer and winter. Effect on plant movement. Light is also affect the movement in some plants. The stem, root and leaves show different responses to light. The effect of light on plant movement is called phototrophism and heliotrophism. The stems elongate towards light positively and roots are negatively phototrophic. The leaves grow transversely to the path of light. Phototrophism is governed chiefly by the blue-violet wavelengths. అంటే మొక్కల్లో ఉండేటటువంటి భాగాలు అనేటటువంటివి కాండం అనేటటువంటిది కాంతికి అనుగుణంగా పెరుగుతుంది కాబట్టి పైకి అంటే భూమి పైకి వస్తుంది. అదే రూట్ అనేటటువంటిది నెగిటివ్గా పెరుగుతుంది కాబట్టి గురుత్వాకర్షణ శక్తికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి భూమిలోకి వెళ్తుంది. అలాగే లీవ్స్ అనేవి ట్రాన్స్వర్స్గా ఉంటాయి ఎందుకంటే లైట్ ఎక్స్పోజ్ అవ్వాలి కాబట్టి. అంటే దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మూమెంట్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ సీడ్ జర్మినేషన్. మొక్కలు విత్తనాలు మొలకెత్తడానికి కూడా లైట్ అవసరం అనమాట. ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ సీడ్స్ జర్మినేషన్ వ్యారీస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. సమ్ సీడ్స్ రిక్వైర్స్ లైట్ ఫర్ జర్మినేషన్, లాక్టిగా, రుమెక్స్, వెర్బస్కమ్. ఇన్ మెనీ అదర్ ద జర్మినేషన్ ఈజ్ బెటర్ ఇన్ ద డార్క్ కుకుర్బిటేసి. నెక్స్ట్ హీలియోఫైట్స్ అండ్ సోషియోఫైట్స్. On the basis of their light requirement, plants are classified into 2 types. Heliophytes. These plants are grow best bright sunlight. అంటే ఎక్కువ సన్లైట్లో పెరిగే వాటిని హీలియోఫైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ కాంపోజిటే ఫ్యామిలీ, గ్రాసెస్ కానీ, లెగ్యూమ్స్ కానీ, చిక్కుడు గింజలకు సంబంధించి. సోషియోఫైట్స్. దీస్ ప్లాంట్స్ ఆర్ గ్రో బెస్ట్ ఇన్ డిఫ్యూజ్డ్ లైట్ అంటే షేడ్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఫెర్న్, మాసెస్ అండ్ లివర్ వర్డ్స్. Heliophytes and sociophytes may be further subdivided into obligate and facultative. Plants growing in the full sunlight show several morphological, anatomical, physiological features differing from those growing in shade. అంటే లైట్లో పెరిగినటువంటి మొక్కలకి, నీడలో పెరిగినటువంటి మొక్కలకి మార్ఫలాజికల్గా అంటే బయటకు కనిపించే లక్షణాలు అవి ఉండొచ్చు, అనాటమికల్ ఇంటర్నల్గా ఉండేటటువంటి లక్షణాలు, ఫిజియోలాజికల్ ఫీచర్స్, ఇవన్నీ కూడా వేరియేషన్స్ అనేవి ఉంటాయి, తేడా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద లైట్.